ఎస్. పులివెందులలో రాజారెడ్డి గారి పేరెత్తితే అందరూ చాలామంది ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో యూత్ కొంతమంది అంటుంటారు ఆయన ఒక ఫ్యాక్షనిస్ట్ అని చెప్పి. అయితే అసలు రాజారెడ్డి గారి రాజ్యాంగం పులివెందుల్లో అని చెప్పి చెప్తుంటారు. అంటే ఫ్యాక్షనిజం తీసుకొచ్చారా లేదంటే ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు తెచ్చారా? రాజారెడ్డి రాజ్యాంగం అనేది అంత ఫాల్ట్ అండి. అంటే ఏదో గిట్టని వాళ్ళన్నీ ఇచ్చేస్తుంటారు. అతని వల్ల ఎంతమంది బాగుపడినారు, ఎంతమందికి చేయడం జరిగింది న్యాయం కోసము. చాలామంది ఏదైనా అన్యాయం జరుగుతుంటే వెంటనే ఎదిరించి ఇచ్చేసేవాడు. ఫైట్ చేయడానికి ఫ్యాక్షనిజం ఎట్లయితుంది, ఆటోమేటిక్గా వాళ్ళకు ఫాలోవర్స్గా అయ్యేవాళ్ళు అనమాట. అంతేగాని రాజారెడ్డి గారు ఎంతో మాకు తెలుసు కదా, ఆడ లోకల్గా మాకు పక్కన గుండాదపల్లి మా అత్త వాళ్ళ ఉన్నారు, పక్కన కొత్తపల్లి అంతా ఎంతోమంది ప్రతి ఒక్కరు. మా తాత జ్వాలాపురం సుబ్బారెడ్డి అని రాజశేఖర్ ఫస్ట్ రాజకీయాలు దిగినాడు, ఫస్ట్ అతను ఆశీర్వాదం తీసుకున్నాడు. మా అత్త వాళ్ళ నాన్నగారికి జ్వాలాపురం సుబ్బారెడ్డి అని అప్పుడు నదీ పేపర్లో వేసారులేండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బీదలకు పెన్నిదిగా, వాళ్ళు పేదల పెన్నిదిగా ఉండడం జరుగుతుంది. అందుకని సరిపోని వాళ్ళు. మీకు ఇంకోటి తెలుసు, అప్పుడంతా ఫ్యాక్షనిజము తెలుసో తెలియకో ఇల్లిటరేట్స్ చదువు లేక అన్ని ఏరియాలో అనంతపూర్ కానీ కడప కానీ అంతా చిత్తూరు కానీ అంతా ఫ్యాక్షనిజం ఉండేది ఎక్కువ. అంతే. దాంతో వీళ్ళు ఏదైనా మంచి ఎవరైనా ఎదిరించి ఏదైనా న్యాయం చేయాలని చూసినప్పుడు అట్లా ఫ్యాక్షనిస్టుల కింద ఈవెన్ మన వైఎస్ రాజశేఖర్ అన్న మీద కూడా ఫ్యాక్షనిస్ట్ అనేవాళ్ళు అప్పుడు. కానీ ఎంత మంచివాడు, బంగారం లాంటి వాడు మనిషి. అంటే ఊరికే ఫ్యాక్షన్ అనేది గిట్టని వాళ్ళని అట్లా మాట్లాడతారు. రాజారెడ్డి గారు కూడా అంతే పెద్ద ఆయన, ఎంతోమందికి జీవితాలు ఇచ్చాడు.